లైవ్ షోకి తిరిగి స్వాగతం. మధుసూదన్ గారు చిత్తూరు నుంచి లైన్లో ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం, మాట్లాడండి. మధుసూదన్ గారు నమస్తే, మాట్లాడండి. సార్ కేసీఆర్ గారు ఎప్పుడు ప్రతిరోజు మేము చూస్తుంటాం సార్, చాలా గ్రేట్గా ఉంటుంది సార్. ఓకే, ధన్యవాదాలు. విషయం చెప్పండి సార్. అక్కడ ఉన్నటువంటి శంకరన్న, తులసన్న అందరికీ, పెద్దలకి అందరికీ దండాలు సార్. ఓకే, తెలుగుదేశం పార్టీ పోలేదు, కాకపోతే తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, కార్యకర్తల లెవెల్లో తీసుకెళ్లాలా సార్. తెలంగాణలోనా కాదు సార్, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సెంట్రల్ వైడ్ మేము తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది. ఓకే, కాబట్టి మా పార్టీ ఎప్పుడు పోదు. వెరీ గుడ్. అట్లా అట్లా కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా పార్టీ అనేది ముందుకెళ్ళగలిగేది. రైట్. మేము జాతీయ నాయకుడు అయ్యారు మా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వెరీ గుడ్, మంచిదే కదా. రైట్. ఓకే, ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్నవారు అందరికి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, రెండు విషయాలు సార్. ఒకటండి, ఈ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలని ఎందుకు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు కాకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేలని ఎందుకు తీసుకుంటలేదు? వాళ్ళకి చాలా మంది వచ్చారు. అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు, చాలా మంది వచ్చారు. మిగతా వాళ్ళని కూడా గుర్తు చేసి మరి చాలా మంది వచ్చారు. మీరు కూడా వెళ్ళండి అని చెప్పినట్టు మీ వ్యవహారం. ఇంకో విషయం సార్, చెప్పండి. ఈ అధికార పార్టీతో మేము మింగిల్ అయితే అభివృద్ధి అంటున్నారు సార్. అధికార పార్టీతో మింగిల్ అవ్వకపోతే అభివృద్ధి అనేది అధికార పార్టీ ఇవ్వదా సార్ ఆ నియోజకవర్గానికి? అట్లా అయిపోయింది వాతావరణం. ఇప్పుడు అట్ట కాదు, ఇక్కడ ఇంకా కమిటీలు పెట్టినట్లేరు. అక్కడ జనము కమిటీలను పెట్టి అసలు ఒక పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు మిగతా వాళ్ళు. అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న చోట ఇక్కడ ఇంకా ఆ పరిస్థితి వచ్చిందో లేదో మరి ఇంకా తెలియదు. కానీ మొత్తం మీద ప్రాంతీయ పార్టీలో మరి ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది మిత్రమా. రైట్. ఓకే, మరొకరు. హలో, తూర్పుగోదావరి నుంచి మునీశ్వరరావు, నమస్కారం, మాట్లాడండి. మునీశ్వరరావు నమస్తే, మాట్లాడండి తొందరగా. జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు. అవును. ఒకవేళ తెలంగాణలో ఒక పార్టీ టీడీపీ పోయిందనుకోండి, జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారు సార్. దానికి సంబంధం మరి వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. 4-5 రాష్ట్రాల్లో ఉందని చెబుతారు. మీరు బలి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మీరు ఎవరు వద్దంటానికి. రామోజీరావు గారికి ఈ నిన్న ఉండవల్లి గారు చాలా ఘాటుగా మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ పాలనలో ఇట్లా జరుగుతుందా? రాష్ట్రపతి ఉన్నటువంటి ప్రణబ్ అప్పట్లో ఈ కంప్లైంట్ వీటన్నిటి మీద విచారణకు ఆదేశించారని గుర్తు చేస్తూ మాట్లాడారు ఉండవల్లి గారు. కానీ ఇప్పుడు ఇక్కడ గోని గారు కానీ మీరేం చెప్తారు? పద్మ అవార్డ్స్ అనేది ఒక ఏదైనా ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ని బట్టి ఇచ్చేదండి. ఇప్పుడు ఆయన మీద ఏ నేరాలు కూడా ఏం రుజువేం కాలేదు. కంప్లైంట్ అందరి మీద అందరూ పెట్టేసుకోవచ్చు. వాళ్ళు కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా అవుతున్నారు. అంచేత ఏంటంటే ఏదో కంప్లైంట్ ఉన్నంత మాత్రానికి అవార్డు ఇవ్వకూడదు అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఏదైనా నేరం ఆయన మీద రుజువు అయితే అప్పుడు ఎలా ఇచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తే, రామోజీరావు గారు ఒక పత్రిక నడపడం, అలాగే ఈటీవీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉండడం, ఆయన మీడియా ఫీల్డ్లో ఒక టైపు, అందులో ఏ రకమైన అనుమానం లేదు. ఆయన గొప్ప వ్యక్తులు ఒకరు. ఇప్పుడు ఆరోపణ ఏదైనా కంప్లైంట్ రుజువు అయ్యి ఆయనకి ఏదైనా శిక్ష పడిన వ్యక్తికి ఎలా ఇచ్చారని చెప్పేసి మనం ప్రశ్నించాలి. సమాధానం చెప్పండి సార్. రుజువైన సంఘటన కావాలంటే ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఒక 10 నిమిషాల్లో నేను రిపోర్ట్ ఇస్తాను. ఆయన అక్రమంగా ఏదైతుందో, ఆక్రమించుకున్న ఏదైతుందో, మన ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన 650 మందికి ఏదైతుందో పట్టాలు ఇచ్చిన భూమి కానీ, తర్వాత 100 సంవత్సరాల కింద ఉన్న రహదారికి ఏదైతుందో గేట్లు పెట్టింది కానీ ఏదైతుందో టోటల్ చిన్న ఇష్యూస్ కదా, చిన్న ఇష్యూ కాదు. అలాగే ఏదైతుందో ఈ రోజు ఏదైతుందో ఆయన డిపాజిట్స్ క్లోజ్ చేశాడు. దాని పద్మవిభూషణ్ అని ఎమ్మెల్యే, ఎంపీలు ఈజ్ డిఫరెంట్. బట్ పద్మవిభూషణ్ అనేది ఏదైతుందో, బిరుదు ఏదైతుందో మోహన్ బాబు గారు పెట్టుకుంటానికి వీలేదు. అది ఆ రోజు ఆ 2-3 రోజుల్లో పద్మశ్రీ అని ఎక్కడన్నా సభలో చెప్పాలి చెప్తే యూ కాంట్ ఏదైతుందో దాన్ని పెట్టుకోవడానికే వీల్లేదని దాని చట్టంలో ఉంది. దాంట్లో గతంలో కూడా అతని పేరు పరిశీలనలో జరిగింది, కానీ వాజ్పేయి హయాంలో జరిగింది. కొన్ని పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి ఆ రోజు, ఈనాడు కాక వేరే దాంట్లో అనుకోండి. అంటే ఈ ఆరోపణలు ఉండడం వల్ల, కస్టమ్ కేసు ఉండడం వల్ల వాజ్పేయి గారు పక్క పెట్టింది, లేకపోతే రామోజీరావు గారికి దొరికేదని. ఈ రోజు అవి క్లారిటీగా ఎస్టాబ్లిష్ ఏదైతుందో అయింది. చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్స్ క్లెయిమ్ చేశాడు. డిపాజిట్స్ ఇప్పుడు తీసుకోవడం లేదు, అది తప్పు జరిగిందనేది ఇంకా
కేసులు నడుస్తున్నాయి. కానీ పద్మవిభూషణ్ ఎమ్మెల్యే ఎంపీలకు డిఫరెంట్ ఉంది. గతంలో వాజ్పేయి గారు పక్కకు పెట్టారనేది స్పెక్యులేషన్ అండి. మరి వాజ్పేయి పత్రికలో నేను చెప్పేది కదా సార్, డిపాజిట్ల విషయంలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా విష ప్రయత్నం చేసి కూడా ఆయన మీద నేరం రుజువు చేయలేపారు. ఎందుకంటే ఎవరు కూడా ముందరకు డిపాజిట్ల విషయంలో ఆయన మీద ఏ నేరం కూడా రుజువు కాలేదు. ఒకటి ఏంటంటే అండి, లా ప్రకారం మనకు శిక్ష పడితే నేరస్తుల కింద లెక్కాలి. స్పెక్యులేషన్ ఆరోపణ చేయొచ్చు. రామోజీరావు నేనైతే నమ్ముతున్నాను, ఆయన అర్హుడు, గొప్పవాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే అది వేరు, నిబంధనలు వేరు. కేసులు ఉంటే ఇవ్వకూడదు అనేది ఒక నిబంధన ఉందని ఇప్పుడు అన్నారు. కానీ అద్వానీ గారికి మీద కూడా బాబ్రీ మసీద్ కేసు ఉంటే ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టిగా విమర్శించింది. అయితే నిన్న ఉండవల్లి గారు మళ్ళీ పనిగట్టుకుని దీని మీద ఆయన ఇష్యూస్ రేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రామోజీరావుకి ఇవ్వటమా ఇవ్వకపోవడం అనే సమస్య కాదు. రామోజీరావు గొప్పవాడు, దాంట్లో అనుమానం. గవర్నమెంట్లకి కొన్ని నిబంధనలు కేసులు కూడా ఏ రకమైన కేసులు ఒక సంస్థ ఉంది అనుకోండి, ఈవెన్ టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్ మీద కూడా సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్ ఏవో కేసులు నడుస్తూనే ఉంటాయండి. ఒక వ్యాపార సంస్థ వివిధ ప్రభుత్వ సంస్థలు నోటీసులు ఇస్తూ ఉంటాయి, కేసులు నడుస్తూ ఉంటాయండి. ఈ కేసులో ఈ వరకు వాళ్ళకి ఏమకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన మీద ఏమైనా ఏదో 4 మర్డర్లు చేశాడు, ఇటువంటి కేసులు ఏమైనా ప్రభుత్వం పెట్టిందా? అప్పుడు ఆ ప్రకారం రూల్స్ మార్చి ఇచ్చేయండి, బాగుంటుంది. కేసులు నిరూపింపబడితే ఈ కేసులు ఆర్థిక లావాదేవీల్లో మీరు జెన్యూన్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రెగ్యులర్ గా ఫైల్ చేస్తున్నా, జెన్యూన్ గా సెంట్రల్ ఎక్సైజ్ రిటర్న్స్ రెగ్యులర్ గా ఫైల్ చేస్తున్నా, అక్కడ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు సరిగ్గా కట్టలేదని లేవ తీస్తుందండి. 3-4 సంవత్సరాలకు ఒక మాట స్క్రూటినీ. ఏంటంటే ఇది ర్యాండమ్ బేసిస్ లో స్క్రూటినీ లేవ తీస్తారు. నేను చెప్తా మీరు లేవ తీశారు కదా, చిన్న మాట చెప్పేస్తా. ర్యాండమ్ బేసిస్ లో స్క్రూటినీకి లేవ తీస్తారు. స్క్రూటినీకి లేవ తీసాక అక్కడ ఆఫీసర్, ఎస్సింగ్ ఆఫీసర్ చర్చలో కూడా మీరు కరెక్ట్ గా వేశారని ఒప్పుకోడు, ఏదో ఒకటి కేసు పెడతాడు. తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళడం, అప్పీల్కి వెళ్ళడం, అది అవుతూ ఉంటుంది. రైట్, ఓకే. గోని ప్రకాష్ రావు, తులసిరెడ్డి గారు, గణేష్ బెగాల గారు, సుధీష్ రాంభట్ల గారు, అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.